శాసనసభ మూవీ ఏకదం అంటే ఏకదం ఉంది, ఇచ్చి పడేసినట్టుంది అబ్బా మూవీ. నేను అతన్ని ఇంద్రసేన అనుకోలే, ఫస్ట్ చూసి యష్ అనుకున్నా. యాస్టీజ్ మూవీలో ఇచ్చి పడేసిన మూవీ అయితే యష్ కి మించి చేశాడని అయితే నేను చెప్పను, కానీ యష్ లాగైతే చేశాడైతే చెప్పగలను. మూవీ అయితే సూపర్ ఉంది, పిచ్చి పడేసింది. ఇంకొకటి వచ్చేసి మూవీ ఏంటి అని అంటే గనక, ఇప్పుడు జనరేషన్ లో అన్ని జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి రాజకీయాల్లో పైసలు ఇచ్చి చేయించుకునే ఒక అప్డేట్ వర్షన్ అనేది నడుస్తుంది. సో ప్రజలు ఇంకా అప్డేట్ అవ్వాలి, మంచి రూల్ లో నడవాలి అని చెప్పేసి మూవీ గురించి ఇందులో ప్రెసెంట్లీ లాస్ట్ లో అయితే మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా వాటిలో ఇట్లా రాజకీయాల్లో ఏమైతుందంటే వాళ్ళని శత్రువులు పెంచేసుకొని చంపుకోవడం జరుగుతుంది బయట. ప్రస్తుతం వచ్చే వాళ్ళు అమౌంట్ తీసుకోకుండా సరైన రాజకీయాలకి సరైన న్యాయానికి ఓటేస్తారని చెప్పేసి ఈ మూవీ తీయడం జరిగింది. మూవీ ఓవరాల్ గా సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. This movie is really very amazing. First time Indrasena, he acted very amazing. I really enjoyed this movie. First movie I watched Telugu first movie. This is my Telugu first movie. I enjoyed a lot. శాసనసభ మూవీ చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఫైట్ సీన్ అయితే సూపర్ నాకు చాలా బాగా నచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మూవీ అందరు చూడాలి, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్ అవుతుంది, అందరు చూడాలి, తప్పగా చూడండి. ఓకే, హాయ్. ఏ మూవీ చూసారు? శాసనసభ మూవీ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఓకే, మూవీలో మీకు నచ్చిందండి? హైలైట్ సీన్ అంటే ఫైట్స్ అంటే చాలా బాగున్నాయి. తన డైలాగ్స్ ప్రతి చెప్పే డైలాగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గానీ ఎంత బాగా చించాడు అంటే అంత బాగా చించాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హైలైట్ సీన్స్ డైలాగ్స్ ఒకటి మీద ఒకటి చెప్తూ ఉంటే ఎమోషన్ అనేది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతున్నాము. చాలా బాగుంది. ఇంకా సాంగ్స్, హీరోయిన్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా చాలా బాగుంది. ఇంకా హీరో ఐస్ కి అయితే చాలా పడిపోయాను, ఎంత బాగున్నాయి. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఇంకా చించేసారు డైలాగ్, ఎంత బాగుంది అంటే అంత బాగుంది. అతను ఇంకా అంటే ప్రజల గురించి ఏం చేయాలి, ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ ఈ మూవీ ద్వారా తెలియజేయడం జరిగింది. అంతా బాగుంది, ఎక్సలెంట్. డోంట్ మిస్, ఎవరు మిస్ అవ్వకండి. చాలా మూవీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. హాయ్ అండి, శాసనసభ చాలా బాగుంది, కొత్తగా ఉంది అనమాట. ఏంటంటే ఇంతవరకు మన పొలిటికల్ గా చాలా మూవీస్ వచ్చాయి, బట్ టోటల్ తెరో మొత్తం పొలిటికల్ మూవీ రాలేదు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మన యూత్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే యూత్ ఏమనుకుంటారంటే పాలిటిక్స్ అంటే ట్రాష్ అనుకుంటారు, బట్ అట్ పాలిటిక్స్ వైజ్ కూడా మనం ఎలా హెల్ప్ చేయొచ్చు, ప్రజలను ఎలా మోటివేట్ చేయొచ్చు అనేది చాలా బాగా చూపించారు. ఇన్స్పిరేషన్ అనమాట ఈ మూవీ. నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ రావాలి. అండ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారి నటన చాలా హైలైట్ గా ఉంది ఇందులో. అంటే కొత్తగా కనిపించారు. అండ్ మెసేజ్ అంటే చాలా బాగా ఇచ్చారండి. మెసేజ్ వైజే నేను చూశాను శాసనసభ అంటే. అండ్ సోనియా అగర్వాల్ కూడా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ మన ఇంద్రసేన గారు ఆబ్వియస్లీ చాలా సూపర్ గా చేశారు. అండ్ తను యాక్షన్ చేసినట్టుగా లేదు, అందులో లీనమైనట్టుగా ఉందన్నమాట. తన చూపు కానీ తన ఫైటింగ్స్ కానీ చాలా అంటే ఒక సామాన్య పౌరునికి ఒక ఫైట్నెస్ అంటే ఒక మంచి పనుల గురించి ఫైట్ చేసే విధంగా చాలా బాగా చూపించారు. ఇలాంటి మూవీస్ వస్తే డెఫినెట్ గా సొసైటీ అనేది చాలా బాగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అంటే మనలో ఉన్న చెడు ఆలోచనలు రాకుండా ఒక కొత్త సొసైటీని క్రియేట్ చేసే విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ టోటల్ ఫ్యామిలీకి నచ్చకుండా కూడా డెఫినెట్ గా సొసైటీ వైజ్ అయితే మనం శాసనసభ మూవీ చాలా బాగుంది. ఇది ఎలక్షన్స్ సంబంధించింది కాబట్టి ఈ మూవీ చూసే ఎలక్షన్స్ ఎవరికి వేయాలి, మనకు న్యాయం చేసే వాళ్ళకి వేయాలా, మనీ ఇచ్చి ఓటు అస్సలు వేయకూడదు. ఈ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. హీరో గారి యాక్టింగ్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ ఇంకా బాగుంది. సస్పెన్స్ కూడా బాగుంది, ఫైట్స్ కూడా బాగున్నాయి. మూవీ అయితే చాలా బాగుంది, అందరూ చూడండి. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. శాసనసభ సూపర్ గా ఉంది, చింపేసిండు మూవీ అయితే. ఆయన మెసేజ్ వల్ల ఈ సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చినాడు. ఈ మెసేజ్ మొత్తం పొలిటికల్ చూడాలి, వాళ్ళు చూసి సొసైటీకి ఏమేమి చేయాలి, ముందు భవిష్యత్తులో ఇంకేం పెట్టాలి అని వాళ్ళకి మంచి ఆలోచనలు వచ్చేటట్టు ఉంది. వాళ్ళు మెయిన్ చూడాలి ఈ మూవీ, వాళ్ళు చూడాలని కంపల్సరీ కోరుకుంటున్నాం. మేము చూసినాము, మాకు నచ్చింది. మాకు ఇంకా ముందు సొసైటీ మంచిగా చేంజ్ కావాలని కోరుకుంటున్నా. అట్లనే కావాలి. హీరో వాళ్ళ గురువుకు ఇచ్చిన మాట గురించి ఆ మాటను అట్లనే పెట్టుకొని పట్టుదలతోటి ఆ మూవీ మొత్తం కంటిన్యూ చేసి చింపేసిండు. అసలు ఆ సాంగ్, అతని ఎక్స్ప్రెషన్, ఆ లుక్ కి ఫిదా. ఫస్ట్ ఏమంటారు, తన ఒక్కొక్క మాటకి మనుషులు ఫిదా అవ్వాల్సిందే. ఆ మాటలో ప్రతి ఒక్క గెలుపుకి గుర్తింపు ఉంటది. ఆ మాటకి, తన మాటలకి సల్యూట్. ఇంకొకటి, ఈ మూవీ వల్ల
మాకు వచ్చింది తెలివి, వాళ్ళకు కూడా రావాలి. మా సొసైటీకి ఇంకా మంచి అభివృద్ధి వస్తుందని కోరుకుంటున్నా వీళ్ళ నుంచి. థ్యాంక్ యూ అన్న. నిజంగా శాసనసభ సినిమా చూస్తే వేరే లెవెల్ ఉన్నది. కాళ్ళ మీద కాలు వేసుకున్న స్టైల్ కి అయితే నిజంగా యశ్ అని మాకు గుర్తుకొచ్చాడు అన్న. అవతార్ సినిమా మేము పొద్దున్న చూసాం. ఆ సినిమా చూసి ఏ సినిమా లేదనుకున్నాం, కానీ అదే పక్కన ఈ సినిమా దిగిందన్న. శాసనసభ అన్నది ఆ సినిమాని మించిపోయినది. అవతార్ సినిమా దింది ఇంగ్లీష్ సినిమానే, కానీ దాన్ని మించిపోయి ఇది అయితే ఉన్నది. ఇందులో హీరో అయితే అద్దరిపోయిన, డైరెక్టర్ అయితే మామూలుగా లేడు. మెయిన్ అయితే బీజేఎం అయితే మాత్రం వీర బాధుడు వాతారు. అందులో ఉన్న హీరోయిన్ బాబు అని అయితే హీరోయిన్ కాదు, రంభవరాజ్ చెల్లెలు చాలా బాగున్నది. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి చూడండి. ఓకే, శాసనసభ మూవీ చూసానండి, చాలా బాగుంది మూవీ. బెస్ట్ మెసేజ్ ఇచ్చారు. ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది పొలిటికల్ కి బెస్ట్ మెసేజ్ ఇచ్చారు. మనం ఇది మూవీ చూడాల్సింది మనం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది పొలిటికల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ మొత్తం వాళ్ళు చూడాల్సిందే. మనం చూసాం, మనకి నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మారాలి కాబట్టి. చాలా అంటే అందరూ బాగున్నారు, కానీ మారాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ మూవీ చూసి అందరూ మారండి అని చెప్తున్నాం అంతే. ఆయన ఇచ్చారు బెస్ట్ మెసేజ్, మేము కూడా చెప్తున్నాము మీరు కూడా కొంచెం మారాలి అని. ఆయన ఆలోచన ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళకి మాట ఇచ్చారు కదా మారుస్తానని చెప్పి, లాస్ట్ కి బెస్ట్ మెసేజ్ ఇచ్చారు, మార్చారు. కాబట్టి మూవీ చాలా బాగుంది. మెయిన్ క్యారెక్టర్ అయిందే కదా, చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది? రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ బాగుంది, బాగా చేశారు. ఇంకా హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ బాగుంది, ఫైట్ సీన్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది. రాజేంద్ర ప్రసాద్ బాగా యాక్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. రాజకీయంగా అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే రాజకీయంలో ఒక విజన్ రావాలనే ఉద్దేశం మీద తీసినట్టున్నది. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము. చాలా బాగుంది, ఫైట్లు కూడా బాగుంది, మంచి లొకేషన్స్ కూడా బాగున్నది. చాలా చాలా ఇంద్రసేన గారు బాగా తీశారు అని నేను బాగా. మూవీ చాలా బాగుంది తమ్ముడు, చాలా బాగుంది, చాలా సూపర్ గా. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాలే కాకుండా ప్రజల గురించి కూడా మనస్ఫూర్తిగా 10% వాళ్ళతో పాటు 90% ప్రజలను పట్టించుకోవాలని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక యాక్టర్ గా చాలా గర్వపడుతున్నా. సంతోష్ కమలకొండ తెలుసు మీకు కూడా. అయితే బ్రహ్మాండంగా ఒక అద్భుతంగా సినిమా తీశారు. నిజంగాంటే బ్రదర్ కూడా ఒక సమాజ సేవా దృక్పథంతో సినిమా తీశాడు. లాస్ట్ లో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్ని రకాల బాగున్నాయి. ఎబ్బా పటేల్ సాంగ్ అయితేనేమి యూత్ కి, అదే విధంగా మ్యాటర్ దాంట్లో ఉన్నటువంటి సందర్భాలు, సమయ సందర్భాలు, ఫైట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి బ్రదర్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చెప్పదలుచుకోవాల్సింది ప్రజలు మెయిన్. ప్రజల కోసం ఎలా చేస్తే బాగుంటుందనే ఒక కాన్సెప్ట్ తో వచ్చింది. ఓకే, నైస్.